బోల్డని పంచాయతీలకు వెళ్ళింది, తర్వాతనేమో పోలీస్ స్టేషన్లకు వెళ్ళింది. ఇందాక నుంచి నువ్వు పదే పదే ఒకటి మీ ఆయన్ని అడుగుతున్నావు ఏంటంటే, ఎందుకు రాసిచ్చావు నువ్వు పోలీస్ స్టేషన్లో ఆ మాట అంటే మరి ఏం చేస్తాడు? పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీసులు అందరి మధ్యన ఉండి నువ్వు ఒక మానిటరీ సెటిల్మెంట్కి అంటే నువ్వు డబ్బుతోటి నీ వివాహ బంధాన్ని సెటిల్ చేసేస్తున్నావు కనుక అతను ఇంకేం చేయగలుగుతాడు? ఏ మగవాడైనా ఏ భర్త అయినా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఒక ఒప్పందానికి వచ్చేసిన తర్వాత డెఫినెట్గా కూడా ఆయన రాసిచ్చేది ఇలాంటి పత్రాలే మేడం. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనో లేకపోతే నీ మీద ప్రేమనో ఇంకోటి నాకు డైవర్స్ తీసుకుంటానని చెప్పి నువ్వు అప్పుడే ఒప్పేసుకున్నావు. అంటే మీ ఇద్దరి మధ్యన ఆ వివాహ బంధం అక్కడ దాకా వచ్చేసింది. అంటే నువ్వు పోలీసులతోటి పోలీస్ స్టేషన్కి నువ్వు ఎందుకు వెళ్ళావు అనే మేము ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీ దగ్గర ఆన్సర్ లేదు. మీరు పోలీస్ స్టేషన్కి మీ భర్తతో కలిసి ఉండాలని వెళ్ళావా, లేకపోతే ఆయన శిక్షించాలని వెళ్ళావా, లేకపోతే నాకు డబ్బులు కావాలని వెళ్ళావా? తను మారతాడని అంటే మారతాడంటే ఒకటి మేడం, వీళ్ళ ఉద్దేశంలో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కర్రతోటి ఆయన బెదిరించి ఆయన బిహేవియర్ని మారిస్తే నేను కాపురం చేస్తాను అని అనుకున్నాం. అవునా? లేదు కాదు మేడం, అవునా కదా? కరెక్ట్. ఆయన నోట్లకించి ఆ రోజు వెళ్ళలేదు మేడం. అంటే నువ్వేమనుకుని వెళ్ళావని అందుకే అడుగుతున్నాను. నువ్వేమనుకుని వెళ్ళావు పోలీస్ స్టేషన్కి? నాకు న్యాయం జరగాలని. ఏం న్యాయము? లేదు మేడం, మీరు చెప్పేది ఒకటమ్మా, మీరు వ్యవహరించేది ఒకటి. మీరు అందరూ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్తారో ఒకటే అనుకుని వెళ్తారు మేడం, మాకు ఈ డబ్బు కావాలి, ఇది ఇవ్వకపోతే నీ మీద కేసెస్ వేసేస్తాం. ఆయన కూడా ఇందాక అదే మాట చెప్పాడు. అప్పుడు నేనేం చేయగలుగుతాను, ఆ పరిస్థితి నేనేం చేయగలుగుతాను, మా నాన్నను వాళ్ళందరినీ ఆ పరిస్థితిలో నేను ఉంచలేను కనుక ఇది రాసిచ్చారు. ఇది కేవలం ఎమోషనల్ బ్లాక్మెయిల్.